హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సరల్ కిచెన్. మా ఛానల్ని చూస్తున్న అందరికీ ధన్యవాదాలు. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. నేను పెట్టే కొత్త కొత్త వంటకాల వీడియోస్ ముందుగా మీరే చూడొచ్చు. ఈరోజు క్యాబేజీ పాలకూర పకోడీ. క్యాబేజీ పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది కదా అని ఈసారి ఈ వంటకాన్ని తయారు చేస్తున్నాను. క్యాబేజీ పాలకూర ఇంట్లో ఉంటే చిటికెలో రెడీ చేసుకోవచ్చు. నేను చెప్పే విధంగా చేస్తే 250 గ్రాముల క్యాబేజీ సన్నగా తరిగింది ఒక గిన్నెలో వేసాను. ఒక చిన్న కట్ట కొత్తిమీర సన్నగా తరిగింది వేసేస్తున్నాను. ఒక కట్ట సన్నగా తరిగిన పాలకూర, నాలుగు రెమ్మలు కరివేపాకు ఈ విధంగా చిన్నగా తుంచి వేస్తున్నాను. ఒక టేబుల్ స్పూను రెడ్ మిర్చి పౌడరు, ఒక టేబుల్ స్పూను జీలకర్ర, ఒక టేబుల్ స్పూను ధనియా పౌడర్, రెండు టేబుల్ స్పూన్ల వెల్లుల్లి పేస్ట్ కచ్చపచ్చగా దంచి వేసాను. 4 టేబుల్ స్పూన్ల శనగపిండి, 6 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి. బియ్యం పిండి వేస్తే మంచిగా కరకరలాడుతుంది పకోడీ. శనగపిండితోనే మంచి టేస్ట్ ఉంటుంది, అందుకనే శనగపిండి వాడాను, నేను బియ్యం పిండి వాడాను. 1 స్పూన్నర ఉప్పు వేస్తున్నాను. కరెక్ట్ కొలత. అన్నీ చక్కగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలిపితే సరిపోతుంది. క్యాబేజీ అధిక బరువును తగ్గిస్తుంది కదా, గుండె జబ్బులు రాకుండా చేస్తుంది, అల్సర్ రాకుండా కూడా చేస్తుంది క్యాబేజీ. పాలకూర రోగనిరోధక శక్తిని ఇస్తుంది, కంటికి చాలా మంచిది, చర్మం కాంతివంతంగా ఉంటుంది, గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. ఈ రెండు ఆరోగ్యానికి చాలా మంచియే కదా. పాలకూర మంచిదే, మనకు క్యాబేజీ కూడా మంచిదే. మనం వండే వంటకాలలో కొద్దిగా ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా, అందుకే ఈసారి ఈ విధంగా ఎంచుకున్నాను క్యాబేజీ పాలకూరను. మీరు కూడా రెడీ చేసుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిది. కొద్ది కొద్దిగా వాటర్ వేస్తే ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఉండలు వచ్చే వరకు. ఇప్పుడు పొయ్యి మీద మూకుటాను, ఆయిల్ పోసాను, ఆయిల్ వేడెక్కుతుంది. చేతి మీదనే ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా వేసేస్తున్నాను. పకోడీ లాగా విడివిడిగా వేస్తే ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా అని ఈ విధంగా గారె రూపకంగా వేస్తున్నాను. మీరు గారెలు అంటే గారెలే అనండి, పకోడీ అంటే పకోడీ అనుకోవచ్చు, మీ ఇష్టం. మనకు అందులో వేసిన పదార్థాలు ఆరోగ్యానికి ఎంత మంచిది అనేది ముఖ్యం కదా. ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద ఈ విధంగా స్పూన్తోని తిప్పుతూ కలిపితే చక్కగా లోపలికి అంతవరకు ఉడికి మంచి టేస్ట్నిస్తుంది. సన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి. రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉండే వంటకాన్ని ఏ వంటకమైనా మంచిదే కదా మనకు.
అలా ఎంచుకోవాలి తినేటప్పుడు. చక్కగా ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మా ఛానల్ను కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. నేను పెట్టే వంటకాల వీడియోస్ ముందుగా మీరే చూడొచ్చు. చాలా సూపర్గా వచ్చాయి కదా పకోడీ. నేను టమాటా చట్నీతోనే తినేస్తున్నాను. చాలా రుచిగా ఉన్నాయి. సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా